కేవీఎస్కి స్వాగతం. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. సాధారణంగానే భారత్లో ఎన్నికలు అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు మన వైపే చూస్తాయి. ఎందుకంటే 200 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్తో పోరాడి తెల్లవారితో పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న దేశం మనది. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం సిద్ధించింది. అప్పటి నుంచి ఎంతమంది ప్రధానులు మన దేశాన్ని ఏలారు, వీళ్ళలో అతి పెద్ద వయస్కులు ఎవరు, అతి పెద్ద వయస్కులు ఎవరు, అసలు పార్లమెంటు మొహమే చూడని అంటే పార్లమెంటు సెషన్ని ఎదుర్కొని ప్రధానమంత్రి ఎవరు, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలని ఈ ఎపిసోడ్లో వివరించబోతున్నాను. సరే, మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే మనం ఎవరు కళ్ళు మూసుకుని చెప్తాం, జవహర్లాల్ నెహ్రూ అని, చాచాజీ జవహర్లాల్ నెహ్రూ అని. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 దాకా అధికారంలో ఉన్నారు. అంటే 16 సంవత్సరాల 286 రోజులు పదవిలో ఉంటూ మరణించిన మొదటి ప్రధాని ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కన్ను మూయగానే ఆపద్ధర్మ ప్రధాని కింద గుల్జారీలాల్ నందా ఆయన 27 మే 1964 నుంచి జూన్ 9, 1964 అంటే 13 రోజులు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద అంటే ఆపద్ధర్మ ప్రధాని కింద ఉన్నారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 జూన్ 9 నుంచి జనవరి 11, 1966 దాకా ఆయన పదవిలో ఉన్నారు. అంటే ఏడాది పైన 216 రోజులు అన్నమాట. ఆయన సమయంలోనే ఇండో పాకిస్తాన్ వార్ 1965లో వచ్చింది. ఆ సమయంలో ఆయన ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ అనే నినాదం జాతి యావత్తుని ఏకం చేసింది. ఆ తర్వాత మళ్ళా దురదృష్టవశాత్తు ఆయన రష్యా పర్యటనలో ఉండగా ఆయన కన్నుమూశారు. అంటే పదవిలో ఉండగానే కన్నుమూశారు. మళ్ళీ ఈసారి మళ్ళీ గుల్జారీలాల్ నందా దగ్గర ఒక 13 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధాని కింద ఉన్నారు. అది ఎప్పుడంటే 1966 జనవరి 11 నుంచి జనవరి 24 వరకు, అంటే అది కూడా 13 రోజులే. ఈయన తర్వాత ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి ముద్దుల పట్టి. ఆవిడ 1966 నుంచి 24 మార్చి 1977 దాకా అంటే 11 సంవత్సరాల 59 రోజులు పదవిలో ఉన్నారు. ఈవిడ భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాని. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. దాని ఫలితంగా 1977లో ఆవిడ అంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. దాంతో ఆవిడ అంటే అప్పుడు జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు 1977 మార్చి 24 నుంచి 1979 జూలై 28 వరకు పదవిలో ఉన్నారు. అంటే 2 ఏళ్ల 126 రోజులు. ఈయన భారతదేశానికి లభించిన అత్యంత కురువృద్ధుడైన ప్రధానమంత్రి. ఆయన రిజైన్ చేసే సమయానికి అంటే రాజీనామా చేసే సమయానికి ఆయన వయసు 81 సంవత్సరాలు. ఇక్కడ ఈ సమయంలోనే అంటే 1979 తర్వాత 3 ప్రభుత్వాలు మారాయి. మొరార్జీ దేశాయ్ గారి తర్వాత చరణ్ సింగ్ గారు, ఈయన 170 రోజుల పాటు అంటే 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 14 వరకు పదవిలో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా పార్లమెంట్కి వెళ్ళాల, పార్లమెంట్ సెషన్ చూడలా ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ఐ కింద అంటే ఇందిరా ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఇందిరాగాంధీ గారి పట్ల వ్యతిరేకత రావడం, ఆవిడ తిరుగుబాటు చేసి పార్టీని చీల్చి కాంగ్రెస్ ఇందిర పేరు అంటే ఇండిపెండెంట్ ఆవిడన్నారు, కానీ దాన్ని ఇందిరా కాంగ్రెస్ అని చెప్పేసి అనిపించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆవు దూడ గుర్తుండేది, ఒరిజినల్ కాంగ్రెస్కి. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికలు గుర్తుపోయింది, హస్తం వచ్చింది అప్పుడు 1980లోనే. ఆవిడ అప్పుడు 1984లో అక్టోబర్ 31న దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతిలో అంటే సొంత సెక్యూరిటీ వాళ్ళ చేతిలోనే కాల్పులకు గురి మరణించారు.
ఇది అంటే అదొక 4 సంవత్సరాల 291 రోజులు. అంటే మొత్తం 16 సంవత్సరాల పైన ఇందిరాగాంధీ గారు చేశారు. అంటే నెహ్రూ గారు కూడా 16 సంవత్సరాల పైన. అంటే 3 సార్లు చేసిన ఘనత, వరుసగా ఓటమి లేకుండా ఉన్న ఘనత నెహ్రూ గారిది. ఆ తర్వాత 2 సార్లు ప్రధానమంత్రిగా చేసి మళ్ళీ ఒకసారి ఓడిపోయి మళ్ళీ మూడోసారి మళ్ళా ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చారు. ఇందిరాగాంధీ గారు మరణించిన తర్వాత ఆ బాధ్యత రాజీవ్ గాంధీ గారి మీద పడింది. రాజీవ్ గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారి మొదటి కుమారుడు. ఆయన అక్టోబర్ 31, 1984 నుంచి 1989 డిసెంబర్ 2 దాకా, అంటే 5 ఏళ్ల 32 రోజులు పదవిలో ఉన్నారు. విచిత్రంగా ఏంటంటే ఈయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓల్డెస్ట్ ప్రైమ్ మినిస్టర్ మనం మొరార్జీ దేశాయ్ గారు అనుకున్నాం. ఈయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. 40 ఏళ్ల వయసుకే ఈయన ప్రధానమంత్రి అయ్యారు. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు పైలట్ కింద పనిచేశారు. ఆ తర్వాత విపి సింగ్ గారు. ఈయనకి కూడా ఒక రికార్డు ఉంది. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన ఈయన ఎప్పటిదాకా అంటే 1989 డిసెంబర్ నుంచి 1990 నవంబర్ 10 దాకా 343 రోజులు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి. అప్పుడు ఆయన ఎంతకాలం ఉన్నారంటే 1990 నవంబర్ 10 నుంచి 1991 జూన్ 21 దాకా, అంటే 223 రోజుల పాటు చంద్రశేఖర్ గారు అధికారంలో ఉన్నారు. ఈయన సమాజ్వాదీ జనతా పార్టీకి చెందిన ఆయన. దీని తర్వాత పివి నరసింహారావు గారు. ఇక్కడి నుంచే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపరుచుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారిలో గొప్పతనం అంటే మైనారిటీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయినా, మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపారు. ఏకైక ప్రధానమంత్రి అయినా. అది కాకుండా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా, అంటే 4 ఏళ్ల 330 రోజులు అధికారంలో ఉన్నారు. ఇక్కడ అసలైన ఒక చిన్న చమక్ అన్నమాట. అత్యంత తక్కువ కాలం అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు, బీజేపీ. అప్పుడు ఆయన ఎప్పుడంటే 1996 మే 16 నుంచి 1996 జూన్ 1 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. ఈయన కూడా అవిశ్వాసం కారణంగా, అంటే సభలో తన బలాన్ని నిరూపించుకోలేక రాజీనామా చేశారు. ఆ తర్వాత ఐకే గుజరాల్ గారు 332 రోజులు. మళ్ళీ తర్వాత 1998 మార్చి 19 నుంచి 22 మే 2004 వరకు, అంటే 6 సంవత్సరాల 64 రోజుల పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన రికార్డు ఏంటంటే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయిన, ఫుల్ టర్మ్ చేసిన ప్రధానమంత్రి అయిన. ఆ తర్వాత మొట్టమొదటి సిక్కు ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారు. ఆయన 2004 మే 22 నుంచి 2014 మే 26 దాకా అధికారంలో ఉన్నారు. వరుసగా 2 సార్లు ప్రధానమంత్రి అయిన, వరుసగా కన్సిక్యూటివ్గా అన్నమాట ప్రధానమంత్రి అయిన ఘనత ఈయన దక్కించుకున్నారు. నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారి తర్వాత. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014 మే 26 నుంచి 2019 దాకా ప్రధానమంత్రి కింద ఉన్నారు. మళ్ళీ 2019 మే 30 నుంచి ప్రస్తుతం వరకు ఆయనే ప్రధానమంత్రి. ఈయన 4th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ సర్వ్డ్ 2 కన్సిక్యూటివ్ టెనర్స్. 4 సార్లు వచ్చింది. ఈయన కూడా ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. 2 సార్లు వరుసగా 2 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి కింద నరేంద్ర మోడీ గారు ఘనత వహించారు. సరే, ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 2024 ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారం చేపట్టి మళ్ళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ విశ్వసిస్తోంది. ఆయన కూడా అంతే ఇదిలో ఉన్నారు. అదే జరిగితే వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టిన కాంగ్రెసేతర వ్యక్తిగా ఈయన ఘనత వహిస్తారు. ఇది కేవలం గణాంకాలు చెప్పడం గురించని కాదు, ఎన్నికల సందర్భంగా మన ప్రధానులు వాళ్ళ పదవీ కాలాలు, వాళ్ళలో ఉన్న విశేషాలు చెప్పుకోవడం కోసం చేసింది. ఇది ఈనాటి వ్యూస్ విత్ కేవీఎస్. నమస్కారం.